హలో అండి, అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 14th అంటే మనందరికీ తెలిసినట్టు వ్యాలంటైన్స్ డే రోజు. అఫ్ కోర్స్ చాలామంది లవర్స్ చాలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ దానికి మించి ఎంతోమంది బోల్డ్ అని రిజెక్షన్స్ ఫేస్ చేసి మజ్నూలుగా మారుతూ ఉంటారనమాట. ఆ మజ్నూలందరి కోసం ఒక అందమైన లైలా ఫిబ్రవరి 14th మన ముందుకు వస్తుంది. సో ఈ వ్యాలంటైన్స్ డే చాలా చాలా డిఫరెంట్గా, సెపరేట్గా, స్పెషల్గా ఉండబోతోంది మన సింగిల్స్ అందరికీ అనమాట. మన అంటే మీ గురించి చెప్తున్నానులేండి, ఎందుకు వచ్చింది మళ్ళీ నేను లైలాకి అట్రాక్ట్ అయ్యానని మీరు అనుకోవద్దు, ఇది వేరే సంగతి. సో ఇక్కడ ఏంటంటే మ్యాటరు, ఈ లైలా గురించి మాట్లాడడానికి చాలామంది టీం మెంబర్స్ అయితే రెడీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు లైలా గురించి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. హలో సోను మోడల్, ఎలా ఉన్నారు? ఎట్లున్నారు? అబ్బో మిమ్మల్ని చాలా సినిమాలకి నేను చూడడం, ఇలా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది కదా. అలా ఎలా మీరు ఏ సినిమాకి ఆ సినిమాని ఆ క్యారెక్టర్ కనిపించేలా రెడీ అవుతారు? ఈవెన్ ఇన్ ప్రమోషన్స్ నౌ ఐ కెన్ ఓన్లీ సీ సోను మోడల్, నాట్ విశ్వక్ సేన్. హౌ? జర మూడ్లు ఉంటాను ముందు. అసలు ఇది మామూలు డెడికేషన్ కాదు తెలుసా. నిజంగా లైలా లాంటి ఒక డామినేటింగ్ క్యారెక్టర్ ఒక సినిమాలో ఉన్నప్పుడు ఇంకొక క్యారెక్టర్ కూడా ఈక్వల్లీ ఒక అటెన్షన్ గ్రాప్ చేయాలి అని అంటే అసలు అది మామూలు విషయం కాదు. సోను మోడల్ అది సాధించింది ఆల్రెడీ అని చెప్పాలి ఆ క్యారెక్టర్. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ ఫస్ట్లీ. సో హాయ్ విశ్వక్ సేన్ గారు. ఇప్పుడు నేను విశ్వక్ సేన్ గారిని పలకరిస్తున్నా. ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ సాహు గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి, ఆల్రెడీ చాలా మంచి వైబ్ తీసుకొస్తుంది లైలా. థ్యాంక్ యూ. అండ్ ఆ లైలాని, ఈ సోను మోడల్ని క్రియేట్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ రామ్ నారాయణ గారు ఈజ్ హియర్. హలో అండి. అండ్ అఫ్ కోర్స్ మన బ్యూటిఫుల్ ఆకాంక్ష. లైలా స్క్రీన్ పైన ఎంత డామినేటింగ్గా ఉన్నా కూడా తన వైపు కూడా చూసేలా చేసుకుంటుంది అంటే అది ఆకాంక్షకి మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ మార్కస్, సారీ మీ పేరు నాకు ఇలాగే గుర్తుండిపోయింది. చాలా మందికి ఈ మధ్య కాలంలో ఫలక్నామా దాస్ తర్వాత మళ్ళీ అంత పేరు మార్కస్ కూడా వచ్చింది రీసెంట్గా, కాబట్టి ఊరికే గుర్తు చేస్తున్నా. సో హాయ్ మీకు కూడా. సో ఎస్, డెఫినెట్గా లైలా అనగానే అందరూ ఆ లేడీ గెటప్ గురించి, ఫీమేల్ క్యారెక్టర్లో మీరు కనిపించిన ఆ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ గురించే మాట్లాడతారు డెఫినెట్గా. అండ్ మీరు కూడా మొన్న స్పీచ్లో అన్నారు, నాకు ఎప్పటి నుంచో చేయాలని నా లిస్ట్లో ఉంది, అది అనుకోకుండా. సో ఇప్పుడు మీకు రామ్ నారాయణ గారు ఇలాగ ఒక ఫీమేల్ క్యారెక్టర్ బేస్డ్గా స్టోరీ అనగానే ఆ ఒక్కటి చూసి ఒప్పుకున్నారా, లేదా ఓవరాల్గా ఇది సినిమా వర్కౌట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది మీకు ఆ నరేషన్ చెప్పినప్పుడు? ఒప్పుకునేది ఉంటే నేను ముందు కూడా 2 కథలు విన్నాను. అవునా? కాకపోతే అది కొంచెం సీరియస్ అయిపోయింది ఉండే. అంటే బాగా వస్తుంది, బాగా చేశాడు రా అది అంటారు సీరియస్ సినిమాలు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసి ఐ వాంటెడ్ టు గివ్ అవుట్ అండ్ అవుట్. అంటే ఫీమేల్ గెటప్కి వెళ్ళినప్పుడు మీరు చూస్తే బాబనే సత్యభామనే కానీ మేడం కానీ చూస్తే దేస్ ఆర్ ఎంటర్టైనర్స్. సో మోర్ దెన్ గోయింగ్ ఇన్ టు సీరియస్ జోన్, ఐ వాంటెడ్ టు మేక్ ఏ ఎంటర్టైనర్. సో ఐ ఫెల్ట్ సినిమా డ్రైవ్ చాలా బాగుంటుంది, అంటే పడే సిచ్యువేషన్స్ కానీ. సో డెఫినెట్లీ థాట్ ఇట్స్ రైట్ ఫిల్మ్ ఫర్ మై. కానీ రామ్ నారాయణ గారు మీకు స్టోరీ చెప్పేటప్పుడు ఇలాగా లేడీ గెటప్ అని అనగానే మిమ్మల్ని మీరు అసలు ఫస్ట్ ఎలా ఊహించుకున్నారు, అది ఎలా పాసిబుల్ అయిందని? అంటే కొంచెం కాన్ఫిడెన్స్ ఉండే బాగుంటుంది. అవునా? నేను చెప్పినా కూడా మాట ఎప్పుడైనా సీక్రెట్గా ఇంట్లో ట్రై చేశారు? అవన్నీ చేయలేదు కానీ నార్మల్ ఫీచర్స్ ఇంట్లో మా అక్క ఎప్పుడు ఊకే నా కళ్ళు గురించి ముక్కు గురించి ఎప్పుడు మాట్లాడుతుంటుంది మా అక్క. సో అవన్నీ కలెక్టివ్గా పెట్టుకొని మైండ్లో. అండ్ నేను 11 years బ్యాక్ ముంబైలో స్టేజ్ మీద కుంతిదేవి పాత్ర చేస్తుండే. సో అది ఒక 3 నిమిషాలు చేస్తుండే, కానీ అది చేసినప్పుడు చాలా మంది చప్పట్లు కొట్టి క్లాస్లో అరుస్తుండే. సో అప్పుడు చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది, చేయొచ్చు మనం ఫ్యూచర్లో అని. చేద్దాం అనుకున్న లిస్ట్లో పెట్టిన, ఎర్లీగా వచ్చేసింది. ఐ థింక్ మై ఇంట్యూషన్ అది స్ట్రాంగ్ ఉండే అనుకుంటా. మీకు హైదరాబాదీ ఫ్లేవర్ని స్క్రీన్ పైకి తీసుకురావడం అనేది జస్ట్ అలా చాయ్ బిస్కెట్ తింటూ ఎంజాయ్ చేసినంత ఈజీ అనమాట మీకు. కానీ ఇంతకు ముందు చేసిన దానికి సోను మోడల్కి మళ్ళీ మీరు ఒక డిఫరెంట్ టించ్ రాగలగాలి. మళ్ళీ ఫలక్నామా దాస్ లాగా కనిపించకూడదు కదా. సో అక్కడ ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? ఫలక్నామా దాస్ది ఆ గెటప్ వేయంగానే వచ్చేస్తుందండి, చేతిలో కత్తి పట్టుకొని నీకు ఆ బటన్లు ఇప్పేసి మటన్ షాప్లో పోగానే మీకు మారిపోతుంది మెంటాలిటీ. ఇక్కడ మొత్తం అమ్మాయిలు, పువ్వులు, చుట్టుపక్కల అసలు ఎన్విరాన్మెంట్. సెట్కి వెళ్తే రోజు అసలు మొగోళ్ళని ఎత్తుక్కోవాల్సి వచ్చేది. సెట్ మొత్తం ఎప్పుడు ఆంటీలు, లేడీసు కలకల్లాడుతుండే, ఎప్పుడు ఫుల్ ఎనర్జీ, అంత ఫీమేల్ ఎనర్జీ ఉంటుండే.
ఏది నేను సోను మోడల్ ఉన్నప్పుడు. ఓకే. సో ఆటోమేటిక్గా ఇప్పుడు మన చుట్టుపక్కల 4 రౌడీలు ఉంటే ఎట్లా మాట్లాడతాం, అవును. అదే చుట్టుపక్కల 4 అమ్మాయిలు ఉంటే ఎట్లా మాట్లాడతాం. సో బేసికల్లీ ఆ మూడ్ సెట్ అయిపోయేది సెట్ మీద. అంబియన్స్ మేడ్ ద డిఫరెన్స్. సో అంత క్రెడిట్ అయినది అసలు. రామనారాయణ గారు చాలా నువ్వు కంఫర్ట్ కదా అంత. అంటే ఎప్పుడు కలకాల ఆడుతుంది మా డైరెక్టర్ ఒకటే మొగడు ఇట్లా మీరు చుట్టుపక్కల మొత్తం ఇట్లా పెద్ద ముఠా ఉండేది, లేడీస్ ముఠా. ఓకే. ఓహో, అయితే సోనుతో పాటు పక్కన పింకీ ఎప్పుడు ఉంటాడు. ఇప్పుడు మార్కస్ తర్వాత ఇప్పుడు పింకీగా ఫేమస్ అవుతాడు మిత్రుడు. పింకీ మోడల్. పింకీ మోడల్. ఓ సోను మోడల్, పింకీ పింకీ మోడల్. నైస్. అయినా కూడా కంఫర్టే కదా నువ్వు కూడా. మీకేం గెటప్ వేయలేదా ఇందులో? నాది ఎయిర్ పింక్ ఉంటుంది మొత్తం, ఇక్కడ క్లిప్స్ ఉంటాయి, అందుకే సో ఇక్కడ స్టడ్ ఉంటుంది, ఇక్కడ స్టడ్, ఇక్కడ కార్డు, 2 షూస్ ఉంటాయి, 2 బెల్ట్స్ ఉంటుంది. సో అది లుక్ అంటే అదే. ఇంకా అంటే నా ఉద్దేశం ఈ లేడీ గెటప్ అంటే పాపం సోను మోడల్ ప్రాక్టీస్ చేయడానికి అదృష్టం లేదు సోను మోడల్ మమ్మల్ని ఏమన్నా రేయలేదు. ఓకే. నీకు ఎందుకు ఆయన పార్ట్ 2 ఇద్దాం. ఓకే. కాదు రామనారాయణ గారు, అసలు అఫ్ కోర్స్ మీకు అంత అందమైన అమ్మాయి క్యారెక్టర్ ఏదో చూడాలని అనిపిస్తే ఇంకొక హీరోయిన్ నే పెట్టుకోవచ్చు కదా, హీరోని ఎందుకు హీరోయిన్ గా మార్చేయాలనిపించింది మీకు? ఏదో ఎక్స్పెక్టర్ కదండి, కథలోనే ఉంటుంది. మీ కథ చూస్తే మీకు అర్థమవుతుంది యాక్చువల్లీ. ఎలా స్టార్ట్ అయింది అంటే ఈ మధ్య కాలంలో? ఎలా స్టార్ట్ అయినా నన్ను ఊహించుకోలేదు, సావన్న పంపిండు ఆయన ఏమో నమ్మలేదు. విశ్వక్ ఎందుకు చేస్తారంటే ఎందుకు చేస్తారు విశ్వక్ అనుకున్నారా? విశ్వక్ సూట్ అవుతారా లేదా అనుకున్నారా? ఎందుకు చేస్తాడు అనుకున్నా. విశ్వక్ ఉన్న ఇమేజ్ వేరు కదా, భాస్కర్ దాస్, ఫలక్నామా దాస్ ఇవన్నీ ఉన్న తర్వాత సడన్ గా లేడీ గెటప్ వేసే అంత చాలా రిస్క్ యాక్చువల్లీ. అది ఎగ్జిక్యూషన్ చాలా ప్రాబ్లం. అంటే కొంచెం నార్మల్ ఆడియన్స్, నార్మల్ హీరోలు అలా చేయరు. ఈయన కొంచెం ఎక్స్ ఫ్యాక్టర్, కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనేది ఒకటి ఉంటేనే, ఆ దూర ఏదో అంటారు కదా, అది ఉంటేనే చేయగలుగుతారు. V for Vishwaksen, V for versatility. Yes. దానికి దూలాన్ని పేరు పెట్టింది. ఆయన హైదరాబాదీ స్టైల్లో చెప్పారు. అది రైట్ వర్డ్ కాదు కానీ, బట్ అట్లీస్ట్ ఏదైనా ఎక్స్పెరిమెంట్, నేను నా పక్కన ఉండేసరికి మీకు ఫ్లోలో అంటే ఎక్స్పెరిమెంట్ చేయాలనే ఆలోచన కూడా అందరు రాదు కదండి అంత తొందరగా. ఎందుకంటే దూలం నుండి ఆలోచన ఆ గట్స్ ఉండాలి, అది అన్ని. ప్యాషన్, ఆ పిచ్చి అన్ని వేసుకోండి. కరెక్ట్ వర్డ్, పిచ్చి. ఈ జనరేషన్ హీరోస్ లో విశ్వక్ తప్ప ఎవరు చేయలేరు. మరి మీరు విశ్వక్ తప్ప ఎవరు చేయలేరు అన్నప్పుడు మీరు ముందు విశ్వక్ గారికి ఎందుకు వెళ్ళలేదు? ఇది ఆయన ఒప్పుకున్నాక తెలిసింది నాకు. వచ్చాక నిజంగా ఆయన ఇచ్చిన కమిట్మెంట్ ద్వారా తెలిసింది నాకు. కానీ ఎవరు సడన్ గా ఊహించుకోరు. ఇప్పుడు లైలా పోస్టర్ చూసిన తర్వాత విశ్వక్సేన అని అంటున్నారు ఇప్పుడు. ఏది విశ్వక్సేన నిజంగానే